హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఈ షార్ట్ వీడియోలో ఏంటంటే నా 2025 రీక్యాప్ అయితే నేను చేద్దామన్నట్టు అనుకున్నాను. సో నా 25 ఇయర్ అంతా కూడా ఎమోషనల్ రోల్ కోస్టర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 6 మంత్స్ కూడా అసలు చాలా డిప్రెషన్లో ఉండే. ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ డిసెంబర్ 2024. సో అదే డిప్రెషన్లో ఇయర్ అయితే స్టార్ట్ అయింది. సో అంతా నెగిటివ్గానే స్టార్ట్ అయింది ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా. అలా నేను నా ఎంఎన్సీలో జాబ్ కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చాలా మార్చిందని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఆ రోజు మేము వ్రతం చేసుకున్నాం. ఆ తర్వాత నాకు కొంచెం మైండ్ సెట్ అయింది. అలానే డివోషనల్ వైపు కూడా మేము చాలా బాగా యాక్టివ్గా చేసుకున్నాం. అంటే ఇంట్లో పూజలు కానీ ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నా అండ్ షిరిడి ట్రిప్ కూడా మేము వెళ్ళాము. ఒకటి తిరుపతి అయితే ఒక్కటి మిస్ అయింది, కానీ చిన్న తిరుపతి అయితే వెళ్ళొచ్చాను ఇయర్ ఎండింగ్లో. సో అలా అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేసాం, మా హస్బెండ్తో ఎక్కువ టైం స్పెండ్ చేసాం. ఇంకా పెళ్ళిళ్ళకి వెళ్ళాము. అన్నాను వెడ్డింగ్కి వెళ్ళాలన్న నా కోరిక అయితే తీరిపోయింది. అలానే ఒక కొత్త మొబైల్ కొనుక్కున్నాను. ఇంట్లో ఫర్నిచర్ కూడా కొత్తది తీసుకున్నాము. అలా మా లైఫ్లో ఉండే కన్ఫ్యూజన్కి ఒక్క క్లారిటీ అయితే వచ్చింది, లైక్ ఎక్కడ సెటిల్ అవ్వాలి ఏంటి అని. సో ఎమోషనల్గా చాలా వీక్ ఉండే ఫస్ట్ 6 మంత్స్. సో సెకండ్ 6 మంత్స్ నుంచి కూడా కొంచెం స్టెబిలిటీ అనేది అయితే వచ్చింది. అమ్మని ఫస్ట్ టైం రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళాను. సో ఇద్దరం, మా హస్బెండ్ నేను కూడా కొత్త జాబ్స్లో అయితే జాయిన్ అయ్యాము. ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్ నౌ. వీఆర్ వెరీ హ్యాపీ రైట్ నౌ. అంటే లైక్ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం. ఇంకా మా బ్రదర్ కూడా మంచి జాబ్ వచ్చింది, వాడికి కూడా జనవరి 19th జాయినింగ్. సో ఉన్నదానికన్నా మంచి పొజిషన్కి వెళ్ళాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ హిమ్. సో ఇదనమాట ఈ నా 2025 అయితే ఒక బిగ్ ఎమోషనల్ రోల్ కోస్టర్ అని చెప్తాను. సో సోలో ట్రావెలింగ్ కూడా స్టార్ట్ చేశాను టు బూస్ట్ మై కాన్ఫిడెన్స్. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ 25 ఎలా అయ్యిందో కామెంట్లో చెప్పండి.